పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే అదృష్టం కలుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కుర్మవతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్టు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా శుభప్రదం. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మను పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలు బొమ్మను ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలు బొమ్మను పాలలో కాసేపు ఉంచి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఏ ఇంట్లో అయితే తాబేలు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు మాత్రం కొదవ ఉండదు. ఇక ఈ తాబేలు బొమ్మను కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేసే చోట కూడా పెట్టడం వల్ల వ్యాపారం దినదిన అభివృద్ధి కలుగుతుంది. ఇంటికి తెచ్చిన తాబేలు బొమ్మను సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావించి పూజ గదిలో ఉంచి పూజించడం వల్ల మనకు అంతా శుభమే కలుగుతుందని పురోహితులు అంటున్నారు. మన ఇంటికి తెచ్చుకున్న తాబేలు బొమ్మ ఇత్తడితో తయారు చేసినది కానీ క్రిస్టల్తో తయారు చేసినది కానీ ఉండాలి. ఈ తాబేలు బొమ్మను ఒక ఇత్తడి ప్లేటులో కానీ ఒక గాజు గిన్నెలో కానీ నీటిని పోసి ఆ తాబేలు బొమ్మను ఉత్తర దిశ వైపు ఉండే విధంగా ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజించాలి. ఉత్తర దిశ కుబేరుడి స్థానం కనుక తాబేలును కూడా ఉత్తర దిశ వైపు పెట్టి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు గాజు గ్లాసులో ఉన్న నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టాలి. ఉత్తర దిశ బుధగ్రహానికి అనుకూలం కనుక మనపై ఉన్నటువంటి బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా కుబేరుడి అనుగ్రహం మనపై ఉండి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా స్ఫటికంతో తయారు చేసిన తాబేలును ఉత్తర దిక్కులో ఉంచితే ఆ ఇంట్లో సమస్యలు తగ్గి ఆనందంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తించుకోండి, తాబేలును నీరు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు. నీటిలో ఉంచితే శుభప్రదం. ఇది మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని తెస్తుంది. అయితే ఇంట్లో ఉన్న తాబేలు బొమ్మ ఎప్పుడు నోరు తెరిచి ఉండకూడదు. అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలను ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. పడక గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. కెరీర్ సక్సెస్ కోసం మీ ఆఫీసులో తాబేలు బొమ్మను ఉంచుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంట్లో తాబేలును ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ భావన ఉంటుందని నమ్ముతారు. వారు అభివృద్ధి చెందుతారు. అదే సమయంలో ఇంట్లో ఆనందం కూడా వస్తుంది. తాబేలును పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు. ఇంట్లో తాబేలు పెంచుకోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం జీవిస్తారని హిందువులు విశ్వసిస్తారు. తాబేలు విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తుల నుండి కుటుంబ సభ్యులకు రక్షిస్తుందని నమ్మకం. హిందూ మతం ప్రకారం
తాబేలును ఆధ్యాత్మిక జీవిగా పరిగణిస్తారు. తాబేలు శాంతిని సూచిస్తుందని నమ్ముతారు. తాబేలు మీ ఇంటికి వాయువ్య మూలలలో ఉంటే పితృదేవత అదృష్టం పెరుగుతుంది. మీ పిల్లలు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటే వారి మంచం దగ్గర వాస్తు తాబేలు ఉంచండి. మీ ఇంటికి ఉత్తరాన ఉంచిన తాబేలు మీ పిల్లల ఏకాగ్రతకు సహాయపడవచ్చు. కాబట్టి మీ పిల్లల మంచి విద్యావంతులు కావాలంటే తాబేలు బొమ్మను ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి. మీ ఇంట్లో తాబేలు ఉంచాలని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇది సంపద సృష్టికి చిహ్నం. కానీ జీవించి ఉన్న తాబేలును ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రకంపనాలు ఏర్పడతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. అందుచేత సజీవ తాబేలను ఇంట్లో ఉంచవద్దని సూచించబడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.